బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. రోజు రోజుకు పార్టీలు మారుతున్నా వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు తెలిపారు. కానికాడు జిల్లా కిర్లంపూడి నుండి ర్యాలీగా విజయవాడకు వెళ్తామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. ఎంపీ ఎమ్మెల్యే ఏ సీటు ఆశించడం లేదన్న ముద్రగడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నాను. 14వ తారీఖు ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి నవీన్ రాజ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న వైసీపీలో చేరుతున్నట్లు సమాచారం అయితే అందుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాదిరి. ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అయితే కనుక నోరు విప్పారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్తున్నారు అనేది ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మీడియా ముందు ఇప్పటి వరకు కూడా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీలో చేరతారు, ఆయన చుట్టూ ఈ ఒక రాజకీయం అయితే నడిచింది. ఎట్టకేలకు ఆయన అయితే కనుక మీడియా ముందు గుట్టు విప్పి వైసీపీ పార్టీలోకి వెళ్తున్నట్లుగా అయితే ఆయన ఈ రోజు మీడియా ముందు అయితే ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నెల 14వ తేదీన సీఎం సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అంటే భారీ క్యాన్వ అయితే కనుక ఆయన విజయవాడ తాడేపల్లికి వెళ్ళి 14వ తేదీ సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఆయన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరిబాబు కూడా ఈ పార్టీలో చేరుతున్నారు. ఆయనతో పాటు ఈ పార్టీలో అయితే కనుక కేవలం అటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే సమన్వయకర్త మిథున్ రెడ్డి, కన్నబాబు, అలాగే వంగ గీత వీళ్ళ వచ్చి నాతో సంప్రదింపులు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీలోకి వెళ్తున్నట్లుగా అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పార్టీలో చేరడానికి ఎటువంటి షరతులు పెట్టలేదు. ఎంపీ ఎమ్మెల్యే ఏ సీటు నేను ఆశించడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలో రావడమే నా లక్ష్యం. ఆయన్ని సీఎం చేయడమే నా ప్రధాన లక్ష్యంగా నేను పెట్టుకున్నాను. వచ్చే ఎన్నికల్లో అయితే కనుక వైసీపీ పార్టీకి ప్రచారం చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ పదవి ఇస్తారో, నాకు ఏ అవకాశం ఇస్తారో ఆయన నిర్ణయానికి వదిలేస్తున్నాను తప్ప ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి ఆంక్షలు కూడా లేవు. నేను గతంలో రాజకీయాల్లో ఉండను అని చెప్పాను. ఇప్పుడు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పాల్గొంటాను అని చెప్పడం జరిగింది. మాధురి. థ్యాంక్ యూ నవీన్ రాజ్.